మిసైల్ చేసి వాషింగ్టన్ కొట్టగలిగే శక్తి మనకు ఉన్నప్పుడే వాళ్ళు మాట వింటారండి. ఇక ఇజ్రాయెల్ నెతన్యాహు ఎంతవరకు ఈ భారత్ అమెరికాల మధ్య ఉన్న ఈ ఈ అంటే బలహీనమవుతూ ఉన్నాయి కదా సంబంధాలు ట్రంప్ ఆంక్షల వల్ల, ఎంతవరకు ఈ మీడియేషన్లో సక్సెస్ సాధించగలరు? ఒకవేళ నెతన్యాహు మీడియేషన్ చేస్తాను అంటే, లాబియింగ్ చేస్తాను అంటే ట్రంప్ దానికి అంగీకరిస్తారా? ఎస్ అంటే ఇప్పుడు నిన్న బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ఇండియాకి చాలా మిత్రదేశం, అది మనకు తెలుసు. అదేవిధంగా అమెరికాకి చాలా మిత్రదేశం. అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని నిన్న ఒకటి అన్నారు, నేను మోడీకి చాలా సలహాలు ఇచ్చి అమెరికా ఇండియాల మధ్య శత్రుత్వం ట్రేడ్ వార్ లేకుండా ఆపుతాను, నేను రంగంలోకి వస్తానని మాట్లాడారు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి, ఏదో పైకి ఇలా అన్నారు కానీ వెనకాల తెరచాటు వెనకాల చాలా పెద్ద వ్యవహారం నడుస్తుందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం, దాని పాపులేషన్ కూడా చాలా తక్కువ. కానీ అమెరికాని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది ఇజ్రాయెల్. ఎందుకు అంటే ఇజ్రాయెల్ చేసే లాబియింగ్ దాన్ని. అందుకని ఇజ్రాయెల్తో మనం ఎందుకు సత్సంబంధాలు ఉంటాయంటే అమెరికాని కంట్రోల్ చేయొచ్చు. అమెరికాలో లాబియింగ్ చేయాలంటే ఇజ్రాయెల్ ద్వారానే మనం చేస్తాం. ఎందుకంటే ఈ యూదులు అనేవాళ్ళు అమెరికా మొత్తం అడ్మినిస్ట్రేషన్లో 60% దాకా ఉండి మొత్తం యుఎస్ అడ్మినిస్ట్రేషన్, జుడిషియరీ, చట్టసభలు అన్నిటిని, వ్యాపార రంగాలు అన్నింటినీ వాళ్ళు కంట్రోల్ చేస్తారండి. అందుకే ఇజ్రాయెల్ మాటకే అంతకుముందున్న జో బైడెన్ సపోర్ట్ చేశాడు, డెమోక్రటిక్ పార్టీ. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అని సపోర్ట్ చేస్తారు. అది ఇజ్రాయెల్ లాబియింగ్ అంటారు. అంటే అమెరికాలో ఇజ్రాయెల్ ప్రాబల్యం చాలా హెవీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బైపార్టిజన్ సపోర్ట్ అంటారు. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్కి ఇండియా అనేది చాలా అత్యవసరం. ఇండియా అమెరికాలకు అత్యవసరం కాబట్టి రెండింటి మధ్య ఏదైనా తగవుతా ఇజ్రాయెల్కి మంచిది కాదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు ఏమంటున్నారు, నేను రంగంలో దిగుతాను, నాకు ఫ్రెండ్ మోడీ, అదేవిధంగా ఫ్రెండ్ ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం నాకు మంచిది కాదు, నేను మధ్యలోకి వస్తానని మాట్లాడారు. నిజంగా ఇండియా కూడా ఇజ్రాయెల్ని చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంది. అది 2008లో ఈ ఇండో యుఎస్ న్యూక్లియర్ ట్రీటీ జరిగేటప్పుడు ఇజ్రాయెల్ లాబియింగ్ ఉంది. అమెరికా తర్వాత 1998లో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో న్యూక్లియర్ టెస్టులు చేస్తే అమెరికా ఆంక్షలు విధిస్తే టాల్బోట్ మన విదేశాంగ మంత్రి చర్చల సమయంలో కూడా ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇజ్రాయెల్ రంగంలో దిగితే ట్రంప్ వింటాడు. ఎందుకంటే ట్రంప్ మీదే ప్రభావం చూపగలిగే అంత లాబియింగ్ ఇజ్రాయెల్కి ఉంటుంది. చెప్పాను కదండి, యూదుల ప్రాబల్యం అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ట్రంప్ని అర్థవంతం అయ్యేటట్టు చెప్పగలుగుతారు. ట్రంప్ లొంగే అవకాశం ఉంది. ఇటు మోడీ ఉంటారు. అంటే సయోధ్యకి ఇజ్రాయెల్ దిగుతుంది అంటే మనకి శుభపరిణామం. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఇండియాలు శత్రుదేశాలు, భయంకరమైన శత్రుదేశాలు ఏమి కాదు. ట్రేడ్ డీల్ కొన్ని అపవాదులు వస్తుంది, ట్రంప్ మనస్తత్వం వల్ల వస్తుంది. ట్రంప్కి సర్ది చెప్పడానికి ఇజ్రాయెల్ దిగింది అనుకోండి, మనకు పోయేదేంటి, ఒప్పిస్తే అనుకో మన ట్రేడ్ వార్ అవకాశం ఉండదు. సో ఒక అద్భుతం. ఇజ్రాయెల్ ఈరోజు ఇండియా అమెరికాల మధ్య, అంటే మోడీ ట్రంప్ల మధ్యలోకి వచ్చి సయోధ్య కుదురుతాను, ఇద్దరు ఫ్రెండ్లకి నేను మళ్ళీ ఇంకో ఉమ్మడి ఫ్రెండ్గా వచ్చి నేను సర్దుతాను, ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ వాడి ఎండ చేస్తానని ఇజ్రాయెల్ రంగంలో దిగిందంటే అది మనకు మంచిదే, ఇండియాకి మంచిదే, అమెరికాకి మంచిదే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదండి. ఇక ఫైనల్గా